పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, అత్యంత పరిశుద్ధులైన పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో మిమ్మల్ని గూర్చిన అనేకమైన సంగతులు మేము నేర్చుకొని వాటి ప్రకారం బ్రతకగలిగే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని అడుగుతున్నాం నాయన. మా బ్రతుకుల్లో ఎల్లవేళలా మీరే మహిమ పొందుకోమని, మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలందరూ కూడా ఎంతో ఆశ కలిగి మీ మాటలు వినాలని వచ్చారు. ఆశ కలిగిన వారి ప్రాణమును తృప్తిపరచమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ ప్రాముఖ్యంగా గమనించవలసింది, గుర్తించవలసింది ఏమిటి అంటే, మన జన్మలకు మన బ్రతుకులకు కారణం, మూలం దేవుడని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. మరలా చెబుతున్నాను, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి ఎప్పుడు కూడా మర్చిపోకూడని విషయం ఏంటంటే, మనం అందరం కూడా దేవుని వలన ఈ బ్రతుకును తెచ్చుకున్నాము, దేవుని వలన మనం అందరం కూడా బ్రతుకుతున్నాము అనేది మన జీవితంలో ఏ క్షణం కూడా మర్చిపోకూడదు. అలా ఎప్పుడైతే మనందరం కూడా దేవుణ్ణి ఎరిగి బ్రతుకుతామో మనం చాలా పటిష్టంగా ఈ భూమి మీద బ్రతుకుతాం. ఆ విషయాన్ని దానియేలు గారు ఒక చక్కటి మాట చెబుతున్నాడు. చూడండి ఒకసారి, ఈ సందర్భంలో ఆ మాటను చూపించి నేను ముందుకు వెళతాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం పక్కన ఉంటుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించిన వారిని వశపరుచుకొనును. ఈ మాట ఇప్పుడు రెండో మాట మనకు అవసరం. ఆ మాట గురించి ఆలోచిద్దాం. అదేంటంటే, అయితే తమ దేవునిని ఎరుగువారు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. తమ దేవుణ్ణి ఎరుగువారు అంటే మన దేవుణ్ణి ఎరగటం అంటే ఏంటన్నప్పుడు చెప్పాను కదా, మనకి జీవితాన్ని ప్రసాదించిన మన తండ్రి దేవుడు. ఆ తండ్రిని ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా తెలుసుకుంటామో, ఆ తండ్రిని ఎప్పుడైతే మనం పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటామో, అప్పుడట దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేస్తారట, చాలా బలం కలిగి గొప్ప కార్యక్రమాలు చేస్తారట. ఎవరు దేవుణ్ణి ఎరిగిన వారు చాలా బలంగా, చాలా పటిష్టంగా ఉండి వారు అతి శ్రేష్టమైన బలమైన కార్యక్రమాలు, పరాక్రమం గల కార్యక్రమాలు ఈ భూమి మీద చేస్తారని దానియేలు గారు చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అంటే ఈరోజు భూమి మీద పుట్టిన మనుషుల గురించి ఒకసారి ఆలోచించండి. ఈరోజు 84 లక్షల జీవరాశుల్లో మనిషి శ్రేష్ఠుడు, చాలా బలమైన వాడు, చాలా తెలివైన వాడు, దేన్నైనా అధిగమించి ముందుకెళ్ళగలిగే శక్తియుక్తులు కలిగిన వాడు మనిషి. కానీ ఈరోజు మానవ ప్రపంచాన్ని మనం చూస్తుంటే 84 లక్షల జీవరాశుల్లో పటిష్టంగా ఉండవలసిన మనిషి, శ్రేష్టంగా బ్రతకవలసిన మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి చాలా బలహీనుడిగా బ్రతుకుతున్నాడు మనిషి. ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్పాలంటే, మనిషికి ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఏం చేస్తాడంటే అవసరమైతే చంపుతాడు, తనను తాను చంపుకుంటాడు. ఈరోజు ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా మన భారతదేశాల లాంటి దేశాల్లో ఆత్మహత్యలు పెచ్చిరిల్లుతున్నాయి. హత్యలు, దోపిడీ విధానాలు, ద్రోహం చేసే విధానాలు, మోసం చేసే కార్యక్రమాలు ఈ సమాజంలో విరివిగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు మనిషి చాలా బలహీనుడిగా మారిపోయాడు. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి మనిషికి, బాగా ఆలోచించండి మీరు. ఏదైనా ఒక మనిషికి సమస్య రాగానే దాన్ని అధిగమించే శక్తి మనిషి దగ్గర ఉన్నప్పటికీ నైతికతను కోల్పోయి ఈరోజు మనిషి తనను తానని చంపుకుంటున్నాడు, లేదా ఎదుటి వ్యక్తినైనా చంపేస్తున్నాడు. అలాగే ఈరోజు కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, భార్యకి భర్త కావచ్చు, అన్నకి తమ్ముడు కావచ్చు, మన బంధాల్లో గొడవ కావచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు మనిషి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాడు? ఎందుకు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురాకుండా దాని నుంచి అవుట్ అయిపోతున్నాడు మనిషి, గతి తప్పుతున్నాడు?
దానికి భార్యాభర్తకి చిన్న గొడవ రాగానే ఈరోజు అది ఎంతకి దారి తీస్తుందంటే విడాకుల దాకా వెళ్ళిపోతుంది. అంత అవసరం ఉందా అంటే వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవలను చూస్తుంటే పోలీస్ స్టేషన్కి వచ్చినా లేకపోతే పెద్దల ముందు కూర్చోబెట్టినా ఆలోచిస్తుంటే వారి మధ్య వచ్చే సమస్యలు చాలా చాలా చిన్నవి. అంటే చిన్న సమస్యలను కూడా అధిగమించలేని పరిస్థితికి మనిషి దిగజారిపోయాడు. బాగా ఆలోచించండి. ఇట్లా దేని గురించి మనం ఆలోచించినా ఈరోజు మనిషి బంధాలను తెంపుకుంటున్నాడు, బాంధవ్యాలను చంపేసుకుంటున్నాడు, మనశ్శాంతి లేక నెమ్మది లేక వారి బ్రతుకులను చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్నప్పుడు చెప్పాను కదండి, మనిషికి తన జీవిత పరమార్థం అర్థం కాకపోవటం ఒక విషయం అయితే, ఎందుకు అర్థం కాలేదు అంటే ఆ బ్రతుకు వెనకాలన్న దేవుడు మనిషికి అర్థం కాలేదు, ఎరగలేకపోయాడు. మామూలుగా వస్తున్నారు అంతే దేవుడి దగ్గరికి నామకార్థంగా, కానీ పరిపూర్ణంగా తెలుసుకుని అలా దేవుల్లో ఉన్నతంగా వారి బ్రతుకులను కట్టుకునే వాళ్ళ సంఖ్య చాలా 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 తక్కువగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కానీ ప్రారంభంలో దేవుడైతే మనిషిని ఆవిష్కరించినప్పుడు, మనిషిని తయారు చేసినప్పుడు, లేకపోతే మనిషిని నిర్మించినప్పుడు, నిజంగా మనిషిని తయారు చేసిన దేవుడు భూమి మీదకి వచ్చిన మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం తినాలి, ఏం వినాలని ప్రతి దాన్ని దేవుడు డిజైన్ చేశాడు. మరలా చెబుతున్నాడు మీకు అర్థం కావాలని. మనిషిని దేవుడు తల్లి గర్భంలో మనందరినీ కూడా నిర్మించేటప్పుడు, లేదా మొట్టమొదటి మనిషిని దేవుడు తయారు చేసేటప్పుడు ఆ మనిషిని డిజైన్ చేస్తూ ఆ మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం వినాలి, మళ్ళా చెబుతున్నాను, ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం వినాలి, ఈ 4 పాయింట్స్ అన్నీ కూడా దేవుడు డిజైన్ చేసి మనిషిని భూమి మీదకి పంపించాడు. కానీ మనిషి ఏం చేశాడంటే తినే వాటిని తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? తినే వాటిని తీసుకున్నాడు. కానీ ఈరోజు సభ్య సమాజాన్ని చూస్తే దేవుడు తినమన్నవి తినకుండా తినకూడనివి తింటున్నారు. ఏం చేస్తున్నారు? తినమన్నవి తినకుండా తినకూడదు తినటం వల్ల ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ప్రతి మనిషి అనారోగ్యం బారిన పడిపోయాడు. ఆరోగ్యం మనిషిని వదిలి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి నిజంగా వాళ్ళు వేసుకున్న మందులు చూస్తుంటే ప్రతి ఇల్లు కూడా ఒక మెడికల్ షాప్లా తయారైంది. దీనికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించటం. అలాగే ఒకటి, దేవుడు ఎందుకోసం బ్రతకమన్నాడు అందుకోసం బ్రతకకుండా ఈరోజు మనిషి తనకు నచ్చినట్టుగా బ్రతకటం. 2 పాయింట్ ఏంటది? దేవుడు ఎందుకోసం బ్రతకమన్నాడు అందుకోసం బ్రతకకుండా వారికి నచ్చినట్టుగా బ్రతకటం వల్ల ఏమైంది? సిస్టమ్ డ్యామేజ్ అయింది. 2వది, అలాగే ఏం తాగమన్నాడు? ఏం తాగమన్నాడు దేవుడు? దాహం వేస్తే నీళ్లు తాగమన్నాడు, వేడి చేస్తే కొబ్బరి బొండం నీళ్ళు తాగమన్నారు. అయ్యే తాగుతున్నారు అందరూ? అయ్యే తాగుతున్నారు అందరూ? ఏమండి, దాహం వేస్తే ఈరోజు వేసవకాలం నీళ్ళకు బదులు కూల్ డ్రింక్స్ తాగుతారు. ఇంకా మహానుభావులు సమాజంలో ఎక్కువైపోయారు కాబట్టి కొబ్బరి బొండం నీళ్ళు తాగకుండా ఏం తాగుతున్నారు? ఏం తాగుతున్నారు చెప్పండి, పర్వాలేదు, మందు తాగుతున్నారు. తత్ఫలితంగా సమాజంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియదు కాదు, నేను ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు. అంటే దేవుడు ఏం తినమన్నాడో తినటం మానేశారు, దేవుడు ఏం తాగమన్నాడో అది తాగటం మానేశారు, దేవుడు ఎలా బ్రతకమన్నారో అలా బ్రతకటం మానేశారు. ఇక చివరికి ఏం వినమన్నాడు, ఏం విని మనుషులందరూ కూడా ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో దేవుడు చెప్పిన మాటలు వినటం కూడా మనిషి మానేశాడు. కాబట్టి ఈరోజు మనిషి తనకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. తద్వారా ఈరోజు సమాజంలో జరుగుతున్న ఘోరకలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి. కానీ దేవుడైతే ప్రతి విషయాన్ని మనకు ముందుగా తెలియపరిచిన ఈ మనిషి మాత్రం దేవుని ఆలోచనల దగ్గరకు మాత్రం రాలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి. అందుకే ఈరోజు బలంగా పటిష్టంగా ఉండవలసిన మనిషి, ఉన్నతమైన కార్యక్రమాలు చేయవలసిన మనిషి, సమాజాన్ని సంస్కరించవలసిన మనిషి ఈరోజు తనను తాను చంపుకుంటూ సమాజాన్ని పాడు చేసేంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే బలమైన కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. బలహీనమైన కార్యక్రమాలు చేసి తమ కుటుంబాలను చెరుపుకోవటమే కాకుండా ఏమండి సమాజాన్ని పూర్తిగా వినాశనం చేసే దశగా మనుషులందరూ కూడా పరిగెడుతున్నారు. అలాంటి పరిస్థితులు మనం ఉన్నావా లేదని ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. నిజంగా దేవుడు చేసిన కార్యక్రమాలు చూసిన, ఆయన చేసిన పరిస్థితులు మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే
ఎన్నెన్ని గొప్ప కార్యక్రమాలు మన కోసం చేశాడు చెప్పండి. అసలు దేవుడు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది లేదండి. మనం తింటున్న ఆహార పదార్థాలు కానివ్వండి, ఈరోజు మనం అనుభవిస్తున్న పంచభూతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నామంటే కారణం ఎవరి వలన? దేవుని వలన. దేవుడు లేకపోతే గాలి లేదు, దేవుడు లేకపోతే నీరు లేదు, దేవుడు లేకపోతే ఆహార పదార్థాలు లేవు, దేవుడు లేకపోతే నింగి లేదు, నేల లేదు. అసలు పంచభూతాలు ఏమీ లేకపోతే మనిషి అనేడు భూమి మీద బ్రతకగలడా చెప్పండి? బ్రతకలేడు. అలాగే అవన్నీ కూడా తింటూ వాటిని వ్యాపారాలుగా మలుచుకుంటూ ఈరోజు మనిషి విచ్చలవిడి జీవితాన్ని గడుపుతున్నాడే కానీ ఇవి ఎవరి వలన నేను పొందుకున్నాను, ఎవరి వలన నేను బ్రతుకుతున్నాను, అసలు ఎందుకోసం నేను బ్రతకాలన్న ఆలోచన ఈరోజు మానవ సమాజాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషి జీవిత పరమార్థాన్ని తెలియపరిచి అసలు మనిషి ఎలా బ్రతకాలో, ఏం తినాలో, ఏం వినాలో, ఏ విధంగా వారి జీవన శైలి ఉండాలన్న ప్రతి విషయాన్ని కూలంకషంగా ఈ ప్రపంచానికి తెలియపరిచి చైతన్యపరిచే కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారు తీసుకున్నాడు, ఆ బాధ్యతని. కానీ యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వాళ్ళు కోకొల్లలుగా ఈరోజు ప్రపంచంలో కనపడుతున్నప్పటికీ ఈరోజు నమ్ముకున్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి వలె బ్రతకకుండా ఈరోజు వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. ఉదాహరణకి బయట వాళ్ళ గురించి వదిలిపెట్టేద్దాం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా రండి, యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాం, మనం అందరం కూడా నమ్ముకున్నాం కదండి, నమ్ముకుని ఇక్కడికి వచ్చాం. యేసుక్రీస్తు అంటే మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు యేసు ప్రభు గారు అంటే చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు గారు మన కళ్ళ ముందు ఉన్నాడా? మన కళ్ళ ముందు ఉన్నాడా? లేడు. మరి ఏ రూపేణ మన కళ్ళ ముందు ఉన్నాడు ఆయన? చెప్పండి, ఏ రూపంగా మన కళ్ళ ముందు ఉన్నాడు? వాక్య రూపంగా మన కళ్ళ ముందు ఉన్నాడు. మనలో మనతో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? మనలో మనతో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ప్రేమించడం అంటే, యేసుక్రీస్తు వారిని ఇష్టం అన్నారు కదా, యేసుక్రీస్తు వారిని ఇష్టపడటం, ప్రేమించడం అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన వాక్యాన్ని ప్రేమించటం. అమ్మో నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం అన్నవాళ్ళు ఆయన చెప్పిన మాటలంటే నాకు చాలా ఇష్టం అనాలి. ఆయన చెప్పే మాటలంటే నాకు చాలా ఇష్టం అనాలి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా, ప్రపంచంలో క్రైస్తవులు అందరూ కూడా ఇప్పటి వరకు బైబిల్లోంచి ఎన్ని మాటలు విన్నారు చెప్పండి? ఎన్ని మాటలు విన్నాం? ఇప్పుడు చెల్లి రమ్య సామెతల గ్రంథంలో ఒక 10 వచనాలు చదివింది. ఎన్ని వచనాలు? 10 వచనాలు చదివింది. నిజంగా మీరు మనసు పెడితేనండి ఆ 10 వచనాల్లో ఇమిడి ఉన్న జ్ఞానం అండి, కేవలం ఆ 10 వచనాల్లో ఇమిడి ఉన్న జ్ఞానం, నేను చెబుతున్నాను, దానికి 1 కోటి రూపాయలు పక్కన పెట్టినా దాని ముందు అవి సరిపోతాయా? సరిపో. కానీ ఈ విలువ ఎవరికి అర్థమైంది? ఈ విలువ ఎవరికి అర్థమైంది చెప్పండి? కేవలం వినటానికి అలవాటు పడ్డారు, కేవలం నామకార్థంగా గుడికి రావటానికి అలవాటు పడ్డారు. జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోకుండా మనం కూడా ఇష్టానుసారంగా బ్రతికితే దానివల్ల యూజ్ ఏంటి, మనకు ఉపయోగం ఏంటి చెప్పండి? చర్చకు వచ్చి మనం నేర్చుకున్న 4 మాటలు కావచ్చు, అరగంట ప్రసంగమే కావచ్చు, 45 నిమిషాల ప్రసంగమే కావచ్చు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలను గట్టిగా పట్టుకుని దాన్ని అనుసరింప చేసే కార్యక్రమాన్ని ఏమైనా చేస్తున్నామా? ఏమండి, దాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమం చేస్తున్నామా అంటే ఏముందిలే విన్నాం, వదిలిపెట్టేసాం, వెళ్ళిపోయాం. ఇంకెలా మన బ్రతుకులు బాగుపడతాయి చెప్పండి? ఇక్కడ ఇన్ని కుటుంబాలు కూర్చుని ఇంతమంది ఉన్నాం కదా, మన కుటుంబాలు బాగున్నాయా? మా కుటుంబం చాలా చక్కగా ఉందండి, మేము దేవుడి మాట ప్రకారమే బ్రతుకుతున్నామండి, మేము చాలా చక్కగా ఆనందంగా దేవుళ్ళలో తరిస్తున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబానికి ఏదో ఒక బాధ, ప్రతి మనిషి వెనకాల ఏదో ఒక కన్నీటి గాథ. ఎవరిని తరచిన వాళ్ళు కూర్చోబెట్టి అడిగితే వాళ్ళ గుండెల్లోంచి ఎన్నో ఆవేదనలు పొంగుకుని బయటకు వస్తాయి, కన్నీళ్లు బయటకు వస్తాయి, మరి కష్టాలని చెప్పుకుంటారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు ఇన్ని కష్టాలకు కారణం ఏంటి? ఇలా నెమ్మది లేని పరిస్థితులకు కారణం ఏంటంటే, కారణం చేజేతులారా మనకు మనమే చేసుకున్నాం. నో డౌట్, అందులో సందేహం లేదు. చెప్పాను కదా, ఆరోగ్యం పోవటానికి గల కారణం, ఆత్మీయత పోవటానికి గల కారణం, జీవితం పాడైపోవటానికి గల కారణం, కుటుంబాలు నాశనం అయిపోవటానికి గల కారణం, సమాజం అంతా అస్తవ్యస్తం అయిపోవటానికి గల కారణం ఒక్కటే, మనిషి దేవుళ్ళు ఉండకపోవటం, దేవుని మాట వినకపోవటం. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం యేసుక్రీస్తు అంటే ఇష్టం, యేసుక్రీస్తు మాట వింటున్నాం అని చెబుతున్నాం, కానీ అసలు ఏ మాట వింటున్నాం మీరు చెప్పండి? ఏ మాట వింటున్నాం? యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయి, ఆయన ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలు అయిపోయిందని వెళ్ళిపోయి, 2000 సంవత్సరాలు అయిపోతున్నా ఆయన నుంచి మనం ఏమి నేర్చుకున్నాం? ఆయన బ్రతుకు దగ్గర మన బ్రతుకును పెడితే అసలు ఏమైనా సరిపోతుందా?
ఆయనలా మనం బ్రతుకుతున్నాం, ఆయనలా మనం ఆలోచిస్తున్నావా? బ్రతుకంటే ఏంటో పౌలు గారు చెప్పాడు. బ్రతుకంటే ఏంటో పౌలు గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? నా మట్టుకు బ్రతుకుట ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక, అది మొదటి అధ్యాయం ఉంటుందండి. ఏమన్నాడు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు. అంటే మనిషి బ్రతకటం అంటే ఏంటి? బ్రతకటం అంటే ఏంటి? క్రీస్తు కొరకు బ్రతకటం, క్రీస్తులా జీవించటం. మరలా చెబుతున్నాను, మరలా రిపీట్ చేస్తున్నాను ఈ మాట. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు అన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? నేను క్రీస్తులా బ్రతకటం, క్రీస్తు కొరకు బ్రతకటం, దేవుని కొరకు బ్రతకటం, అది బ్రతుకంటే, అది జీవితం అంటే. అలా బ్రతుకుతున్నాం మనం ఇంటికి వెళ్ళిన తర్వాత. అలా బ్రతికితే చావు, అప్పుడు లాభం. అది తర్వాత మాట. అలా బ్రతికితే చావు, అప్పుడు లాభం. అలా బ్రతకకుండా చావు వస్తే చాలా నష్టం మనకు. అది అందుకే ప్రపంచం అంతా కూడా చావు అంటే ఏడుస్తుంది, చావు అంటే గుండెలు బాదుకుని రోధిస్తుంది. చావు నాకు రాకూడదని కోరుకుంటారు. ఏదో ఈ భూమి మీద ఏదో ఉందని ఏదో సాధించడానికి మనుషులందరూ పరిగెడుతున్నారు. కానీ అసలు భూమి మీద ఏం సాధించాలి, మనం ఏం చేయడానికి భూమి మీదకి వచ్చాం? ఈ ఆలోచనలు మానవ మస్తిష్కం నుంచి చెరిగిపోయాయండి. కాబట్టి కనీసం కొద్ది మందిగా ఉన్న మీరైనా ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేయండి. జీవితం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. బైబిల్ పట్టుకున్నారు కదా, క్రీస్తుని పట్టుకున్నారు కదా. కాబట్టి మనం బ్రతకటం అంటే ఏంటి అన్నప్పుడు క్రీస్తులా మనం బ్రతకటానికి ప్రతిరోజు కూడా కష్టపడాలి, ఇష్టపడాలి, ప్రయత్నం చేయాలి. అప్పుడు కదా మన జీవితానికి ఒక సార్థకత, అప్పుడు కదా మన కుటుంబాలన్నీ బాగుంటాయి. అందుకే యేసు ప్రభు గారు ఒక మాట చెప్పాడండి. ఈ భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని తెరచిన పుస్తకంగా చేసి, తన జీవితాన్ని మన కళ్ళ ముందు మాదిరిగా పెట్టి, ఇదిగో మనిషి అనేవాడు ఈ భూమి మీదకి వచ్చి ఎలా బ్రతకాలో నన్ను చూసి నేర్చుకోండి. అదే పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మీరేం చేయాలి అంటే టోటల్గా మనం అందరం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలని యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఆకాశం అంత ఎత్తుకు చూపించాడు దేవుడు. అంత ఎత్తుకి, ఆకాశం అంత ఎత్తుకు చూపించాడు. యేసుక్రీస్తు వారు లాంటి బ్రతుకు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయనలా బ్రతికినవాడు, ఆయనలా ఈ భూమి మీద జీవించినవాడు, ఆయనలా క్యారెక్టర్, పవిత్రత, యథార్థత, అది ఏ సుగుణమైనా కానివ్వండి, ఆయన ముందు ఎవరిని పెట్టడానికి కూడా ఎవరు కూడా సరిపోరు. అది ప్రపంచం జగమెరిగిన సత్యం. అది నేను చెప్తున్న మాట కాదు. అందుకే ప్రపంచంలో ఎవరికైనా యేసుక్రీస్తు వారి స్ఫూర్తి. ఎవరినైనా ఆయన జీవితం కదిలిస్తుంది, ఎవరినైనా ఆయన జీవితం ఆలోచింపచేస్తుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన జీవితాన్ని మన ముందు పదిలపరిచి ఆయనలా బ్రతకటానికి ఇష్టపడినంటే, ఈరోజు యేసుక్రీస్తు క్రీస్తు క్రీస్తు దేవుడు దేవుడు దేవుడని ప్రపంచంలో ప్రతి మనిషి నోటితో మాట్లాడేవాడే కానీ అసలు యేసుక్రీస్తులా నేను బ్రతుకుతున్నానా లేదా, ఆయనలా నేను మాట్లాడుతున్నానా లేదా, ఆయనలా నా బ్రతుకుని చూపిస్తున్నాను లేదని చూసుకున్నాడు ఎవడు కూడా లేడు. అందుకే మన బ్రతుకులు మారటం లేదు. అందుకే ఇప్పటికే మనం దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఏం తినాలో తెలియదు, ఏం తాగాలో తెలియదు, ఏం వినాలో తెలియదు, ఎలా బ్రతకాలో కూడా తెలియదు. ఇలా ఎంతకాలం అజ్ఞానంలో బ్రతకాలి? ఆ అజ్ఞానం పొరలు తొలగించడానికి కదా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక మాటను చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, లూకాసు వార్త. ఇవి మీకు చిన్న మాటలు అనిపించవచ్చండి. నేను చెబుతున్న మాటలు చాలా చిన్న మాటలు కనిపించవచ్చు, కానీ మీరు మనసు పెట్టి కానీ ఈ మాటలు వింటేనండి నిజంగా మనకంటే అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో పొందుకునే ఆనందం, సంతోషం, ఆ సమస్యలు పరిష్కరించుకునే విధానం ఏదైతే ఉందో అది నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అది మనకి రానే రాదు. చాలా చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కౌన్సిలింగ్ క్లాసులు అంటారు వీటిని. కౌన్సిలింగ్, బైబిల్ నుంచి దేవుడి నుంచి మీకు కౌన్సిలింగ్ చేస్తున్నాం. వింటే మీరు ధన్యులు అవుతారు, లేదని చేసేదే ఉంది చెప్పండి. అందుకేం చెప్తాడు లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనంలో యేసు ప్రభువే సాక్షాత్ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి, మైండ్ పెట్టి మాట వినండి. ఏం చెప్తున్నాడు? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యకుండా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని ఆలోచింప చేయటానికి వచ్చి ఎన్నో విలువైన మాటలు,
విలువ పెట్టి కొనబడని మాటలు మనందరికీ ధారాదత్తం చేసి వెళ్ళిపోయాడు. చెప్పాను కదా, బైబిల్లో వ్రాయించబడిన ఏ మాట కూడా తీసేయటానికి లేదు. మీరు గనక బైబిల్ చదివే అలవాటు మీకుంటే రోజుకి 4 వచనాలు చదవండి చాలు. మీరు రోజుకి 4 వచనాలు మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడతాయి. ₹1,00,000 ఖర్చు పెట్టి చైతన్యలోకి మీ పిల్లల్ని జాయిన్ చేశారనుకోండి, వాడు ఖచ్చితంగా బాగుపడతాడో బాగుపడ్డో నేను చెప్పను, కానీ బైబిల్లో ఉన్న 4 మాటలు కనుక మీరు మీ పిల్లలు నేర్చుకుని దాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి, సమాజంలో చాలా గొప్పవాళ్ళుగా మీరు ఉంటారు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఇక్కడ చేయంగా చేస్తావా? మేము చేస్తాను చేతులు ఎత్తాను, చేస్తున్నాము చేతులు ఎత్తండి. 4 మాటలండి. నేను 40 మాటలు చెప్పలేదు. 4 మాటలు మనం విని మన పిల్లలకు నేర్పించి కూర్చుని మనం కనుక వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనము మన కుటుంబం అంత ఉన్నతమైన పరిస్థితి ఎవ్వరికీ ఉండదు. కాబట్టి రాసి పెట్టుకున్న మాట అబద్ధం అయితే చేయం కదా. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు ఏమని, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యకుండా ఏమన్నాడు? నేను ఎన్నో మాటలు మీకు చెప్పాను, అదే ప్రతి వారం కూడా మీరు వింటున్నారు. లాస్ట్ వారం ఏ వాక్యం చెప్పాం? తండ్రి గారు కానివ్వండి, లేకపోతే దయామణి సిస్టర్ గారు కానివ్వండి, నేను కానీ ఏ మాటలు చెప్పాను చెప్పండి. మా టోటల్ సారం ఏంటి చెప్పండి. ఒకరు చెప్పండి. చెప్పు ఏంటి ఇప్పుడు చెప్పావుగా? ఏంటో నువ్వు లేవా? నువ్వు చెప్పమ్మా. తల్లిదండ్రులైన వారు పిల్లలు ఎలా పెంచాలి, మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించాలి, సహోదరులను ప్రేమించాలి, శత్రువునైనా క్షమించాలి, లోబడే తత్వం మనందరికీ ఉండాలి. నేర్చుకున్నావా? 5 సంగతులు నేర్చుకున్నావా? మరి 5 సంగతులు ఈ వారం రోజులు ఎవరు అమల్లో పెట్టారు మీరు చెప్పండి. ఇప్పుడు లాస్ట్ వీక్ మనం నేర్చుకున్న 5 సంగతులు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ వారం మొత్తం అమలు చేసిన వాళ్ళు ఎవరు? అమలు చేయకుండా ఏమండి బాగా వినండి, మళ్ళీ చెప్తున్నా, మీకు బాధ కలిగినా నేను చెప్పక తప్పదు ఈ సందర్భంలో. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏ మాటలైతే మీరు విన్నారో వాటిని అమలు చేయకుండా తయ్యమనుకుంటే చర్చకు వచ్చేసారు మీరు దేవుణ్ణి ఏదో ఆరాధిద్దామని. ఏం ఉపయోగం? ప్రయోజనం ఉందా చెప్పండి. అది నేనంటే పొరపాటు. యేసు ప్రభు గారు చెప్తున్నాడు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యకుండా ఏమన్నాడు? ప్రభువా అని నన్ను పిలవటం దేనికి? ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు అన్నది నేనన్నానా? అరే ఇన్ని ఉన్నతమైన మాటలు పరలోకం నుంచి తండ్రి దగ్గర నుంచి మీకు తీసుకొచ్చి మీ బ్రతుకులు సంస్కరించాలి నే మాటలు ఇక్కడ తీసుకొచ్చి నేను చెప్పి నా ప్రాణాలు సైతం అర్పిస్తే మీరు ఏం చేస్తున్నారు? విని వెళ్ళిపోతారా? లేదా చర్చకొచ్చి మీ కార్యక్రమాల నుండి వెళ్ళిపోతారా? సెల్ ఫోన్ చూసుకున్నాడు ఒకడు, పక్కలతో మాట్లాడు ఇంకొకడు, కునుపాట్లు పడేవాళ్ళు ఇంకొకడు, ఏమండి పిల్లలు ఆలనా పాలన పడిపోయి దేవుని మాటలు పట్టించుకోవాళ్ళు ఇంకొకడు. ఆ మాత్రం దానికి చర్చకి రావటం ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరి కన్నీళ్లు తోవటానికి మీరు ఇలా చేసేది చెప్పండి? మీ కన్నీళ్లు తుడుచుకోవటానికి చర్చకి రండి. మీరు దేవుడి కన్నీళ్ళు ఏం తొడవాల్సిన పని లేదు. ఏం చేయాలి? దేవుడికి కావాల్సిన ఏంటో తెలుసా? మీ కన్నీళ్లు మీరు తుడుచుకుంటే ఆయన కన్నీళ్లు తుడిచినట్టే, మీ బ్రతుకులు బాగు చేసుకుంటే ఆయన మహిమపరిచినట్టే, ఆయన చెప్పిన మాట ప్రకారం మీరు బ్రతికితే ఆయన్ని మీరు సంతోషపెట్టినట్లే. ఆయన కావాల్సింది అది, తండ్రికి కావాల్సింది అది. కానీ మనమేదో మన బ్రతుకులు ఉద్ధరించకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టేసి, దేవుడి దగ్గరకు వచ్చేసి ఏమంటే పాట పాడేసి, దేవుడి దగ్గరకు వచ్చేసి మోకాళ్ళ ప్రార్థన చేసేసి ఏం చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఆసాపు గారు తెలుసు కదండి మీకు. ఎవరు? ఇది అలాగే ఉంచాడు. ఆసాపు గారు తెలుసా? ఎవరు ఆసాపు గారు? భక్తుడేనా? ఒక మంచి భక్తుడు ఆసాపు గారు. ఆయన ఒక మాట చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి. చాలా మంచి వ్యక్తి ఆసాపు గారు. నిజంగా ఆయన దేవుళ్ళలో ఉండి ఒక మంచి సంగతి మనకు చెప్పాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం చూడండి. ఈ సందర్భంలో ఆ మాట కూడా నోట్ చేసుకోండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16, 17 వచనాలు ఏమని చెబుతున్నాడు జాగ్రత్తగా ఆలోచించండి. ఒకనాడు భక్తుడైన ఆసాపు గారు ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16, 17 వచనాలట. భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరితోనండి? అంటే మనకు కదా,
అంటే మనకు కాదు కదండి, మన భక్తిమంతులం కదా, మామూలు భక్తులం కాదు కదండి. అందుకని అంతమంది వచ్చి కూర్చుని చక్కగా కుర్చీలో కూర్చుని దేవుడు మాటలు ఉంటున్నారంటే భక్తులు కాదా మీరు? మమ్మల్ని భక్తులు కాదంటారా మీరు? మేము ఎందుకు అంటాంలేండి, అంతే కదండి. నేను ఎందుకు అంటాను? నేను అన్ను. అబ్బో ప్రపంచంలో చాలా మంది చర్చిలకు వెళ్ళిపోయి భక్తులు కనపడుతున్నారు. భక్తులకు కాదు ఈ మాట. ఎవరికి ఈ మాట? భక్తిహీనులు. ఎవరిళ్ళు? భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత అంటే ఏంటి? రక్తహీనత గురించి విన్నారా? రక్తహీనత వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? తెల్లగా పాలిపోయి రోగిష్ఠులై ఉంటారు. అంటే దానికి ఒక లక్షణం మనకు కనపడుద్ది. మరి భక్తిహీనతకి లక్షణ కారణం ఏంటి? ఇప్పుడు ఏం కనపడుతుంది మనకి సూచన భక్తిహీనతకి? రక్తహీనత అంటే తెల్లగా పాలిపోయారు, తోస్తే పడిపోయేటట్టు ఉంటారు. ఏమండి? పాలిపోయి అన్నీ కూడా రోగిష్ఠై ఉంటారని మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు భక్తిహీనతకి ఏం అర్థం కావాలి మనకు చూస్తే? చెప్పండి. భక్తిహీనతకి అంటే ఇప్పుడు ఎలా మనం అర్థం చేసుకోవాలి భక్తిహీనత అంటే? చెప్పరా ఎవరో? నేను చెప్పనా? నేను చెప్తా. భక్తిహీనత అంటే చెప్పే కదా, పోయిన వారం చర్చకొచ్చారు, మాట్లాడినారు, కానీ ఆ మాట ప్రకారం బ్రతికారా అంటే ఇప్పుడు ఇదేంటి? భక్తిహీనత. దేవుడు బూతులు మాట్లాడొద్దు అన్నాడు. వారం నుంచి ఇప్పటివరకు ఎన్ని బూతులు మాట్లాడావు? ఖచ్చితంగా అందరూ తిరగలేదు, నో డౌట్. దేవుడు ఏదొద్దంటే అది చేయటంలో మనం కద్దు మిన్న. దీన్ని ఏమంటారు? ఇప్పుడు నోట్లోంచి బూత వస్తుందంటే ఏంటిది? భక్తిహీనత. భార్యను బాధ పెడుతున్నావంటే భక్తిహీనత. భర్తను బాధ పెడుతున్నావంటే భక్తిహీనత. పిల్లలు తల్లిదండ్రులను బాధ పెడుతున్నారంటే భక్తిహీనత. నువ్వు అందరినీ ప్రేమించలేకపోతున్నావు అంటే భక్తిహీనత. నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావు అంటే భక్తిహీనత. ఎవడు దేవుడి కోసం బ్రతకకుండా, దేవుడి కార్యక్రమాలు చేయకుండా లోక సంబంధంగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే భక్తిహీనత. అంటే టోటల్గా మనలో ఏం కనపడుతుందండి? భక్తిహీనత, 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 భక్తిహీనత. మళ్ళీ అందరం చర్చి వారం అయ్యేపటికి ఆదివారం 10 గంటల ఇస్తారికి లోనికి వచ్చి హ్యాపీగా ఏవి నేరనట్టు కూర్చున్నారు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. మరి నాకు నేను చెప్పుకోవాలి కదండి. ఎదుటివానికి బోధించే నీకు నువ్వు బోధించుకున్నావు అన్నాడు. మళ్ళీ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత నేను బతకలేదు అనుకో, వెళ్ళి ఎలవై చెప్పొచ్చాలో కానీ ముందు నువ్వు బతుకు. అందులో మాట అనటంలో ముందుంటాం కదండి మనం. మాట అనటంలో అందివేసించే ఈ మనిషిది. ఎదుటివాడిని విమర్శించడంలో కానీ, మాట అనటంలో కానీ, ఏమండి ఎదుటివాడిని కించపరచడంలో కానీ అందివేసించే మనిషిది ఎప్పుడు కూడా. మనం చూసుకోం, ఎదుటివాళ్ళు మాత్రం మాట అనే విషయంలో ముందుంటాం. అందుకు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, భక్తిహీనులతో దేవుడు ఎలాగో చెప్పుచున్నాడు. ఏమని? ఒకళ్ళు చదవండి. ఆనందం వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా తట్టుకోలేం. మీతో ఒకళ్ళు చదవండి. నా కట్టడలు వివరించుటకు ఏమన్నాడండి? ఇప్పుడు చెప్పండి గట్టిగా, అందరూ ఇది చెప్పాలి అందరం. నా కట్టడలు వివరించడానికి నీకేం పని రబ్బాయి అంటాడట దేవుడు. కట్టడలు అంటే ఎలా వివరించావు? ఆయన కట్టడలు? పాటతో వివరించావు, ప్రార్థనతో వివరించావు. ఇది ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ప్రసంగంతో వివరిస్తున్నాం. ఏమంటే సమాజంలో మేము దేవుడు నమ్ముకున్నామని చెప్పి మన బ్రతుకు ద్వారా కూడా ఆయన కట్టడలు తెలియపరుస్తున్నాం. అవునా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా అని పిలవటం దండగా ఒకటి. రెండోది, అసలు నా కట్టడలను వివరించడానికి నీకేంటిరా పని? నీకెవడు చెప్పాడు? అసలు నా సన్నిధికి రమ్మని మిమ్మల్ని ఎవడు అడిగాడు? నేను రమ్మని మిమ్మల్ని ఏమైనా అడిగానా? మీ బ్రతుకును మార్చుకోకుండా, మీ జీవితాలు మార్చుకోకుండా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు బ్రతకకుండా, మీకు నచ్చినట్టు మీరు బ్రతికేసి, మీరు పాటలు పాడితే, ప్రార్థనలు చేస్తే, ప్రసంగాలు చెబితే అసలు నీకేంటి పని? ఐ సే గెట్ అవుట్ అన్నాడు ఆయన. నేను అన్నాను ఒక మాట మిమ్మల్ని, ఏమని? నేను కనుక ఆ మాట ఐ సే గెట్ అవుట్ అని అనుకోండి, ఎలా ఉంటుంది? యేసు ప్రభు పేతురు గారిని సాతానా అన్నాడు. ఏమన్నాడు? సాతానా అన్నాడు. నేను కానీ ఇక్కడ కూర్చుని ఎవరైనా కానీ సాతానా అన్నాను అనుకోండి, నువ్వు సైతాను, మీ ఆవిడ సైతాను, మీ నాన్న సైతాను, అసలు నీ దగ్గరికి వచ్చాను చూడు, మాది బుద్ధి తక్కువ, మేము ఎప్పుడో బావాల్సింది, నీ దగ్గర ఉన్నాను చూసావా, మాది అజ్ఞానం అంటాం. అది యేసుప్రభు వచ్చి అంటే యేసుప్రభు అయితే అనొచ్చు. యేసుప్రభు డైరెక్ట్గా ఆనాడు వస్తే వాళ్ళు తీసుకున్నారా? ఇప్పుడు కనుక యేసుక్రీస్తు వచ్చి భూమి మీదకి వచ్చి నిలబడి మిమ్మల్ని కనుక మీరు మారండి, ఈ మాటలు మీ బ్రతుకులు దిద్దుకోండి, సాతాను మీరు తీసుకుంటారా? వెళ్ళి అలవా అవతలకి అంటారు. చచ్చిపోయాడు కనుక బతికిపోయాడు ఆయన. ఎవరు? యేసుప్రభు చచ్చిపోయి బతికిపోయాడు. చచ్చాక వింటారు మాట, ఎవడో కూడా బతుకున్నాక ఎవడో మాట వినడం. అంతా అయిపోయిన తర్వాత, చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే రకాలు మనం అందరం. అవునా? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే,
నేను చెప్పిన కట్టడలు అంటే నేను చెప్పిన ఆ కట్టడలను వివరించుటకు అసలు నీకేంటి పని? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మళ్ళీ చెప్తున్నాడు అండర్లైన్, భక్తిహీనులతో. ఒకవేళ మీ భక్తిహీనత లేదనుకోండి, వెరీ గుడ్, పాట పాడండి, ప్రార్థన చేయండి, ప్రసంగం చేయండి, మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం మీరు బ్రతకకుండా గనక, మీ బ్రతుకుని మార్చుకోకుండా, మీ జీవితాల్లో ఏ మాత్రం ఎదుగు బదుగు లేకుండా వచ్చి మీరు అటెండెన్స్ వేసుకోవటం వలన ఉపయోగం లేని మాట ఉంచండి. అసలు మీకేం పని అని దేవుడు అడుగుతున్నాడు. ఒకటి, రెండు, నా నిబంధన అసలు మీ నోట రావటానికి అర్హత లేదు. నా మాట అపవిత్రం అయిపోద్ది నీ నోట్లోంచి వస్తే. ఏమన్నాడు? నా మాట మీ నోటికి వెళితే ఏమైపోతున్నట్టు ఆయన మాట? ఆయన నిబంధన అపవిత్రం. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి తన రక్తాన్ని ఇచ్చి కొత్త నిబంధన మనకి ఇచ్చిన ఒక నిబంధన, నూతన నిబంధనని ఇచ్చాడు. ప్రపంచాన్ని సంస్కరించడానికి, మన జీవితాలను ఉద్ధరించడానికి ఒక నూతన నిబంధన ఇస్తే అసలు దాని పట్ల కనీస గౌరవం అండి, కనీస గౌరవం. చెప్పాను కదా, పోయిన వారం 5 మాటలు మీకు చూపించాను. ఆ 5 మాటల ప్రకారం మనం ఖచ్చితంగా లేవు. ఇంకా బోల్డ్ మాటలు ఉన్నాయి బైబిల్లో. అవి ఎప్పుడు పాటించాలి? అవి ఎప్పుడు చేయాలి? చెప్పండి. నా నిబంధన నీ నోటను ఎందుకు వచ్చిస్తున్నావు నువ్వు? ఎందుకు అన్నాడంటే, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఎన్ని మాటలు చెప్పనివ్వండి, ఎన్నో ప్రసంగాలు చెప్పనివ్వండి, దిద్దుబాటు అంటే మనిషికి చాలా అసహ్యం అట. దిద్దుకోడట. వద్దురా, నువ్వు తాగొద్దురా, వ్యభిచారం వద్దండి, బూతు మాటలు వద్దండి, వద్దండి. భూమి ఎంతకాలం బ్రతుకుతావో తెలియదండి. ఈ కక్షలు, ఈ కోపాలు, ఈ క్రోధాలు మనకు వద్దండి. భూమి మీద ఉన్నంతకాలం చక్కటి బంధంతో మనందరం అలుముకుందామండి. దేవుడి కోసం బ్రతుకుదామండి, దేవుణ్ణి మహిమపరుద్దామండి. కుటుంబాలుగా మనందరం కూడా చక్కగా ఈ సమాజంలో ఒక నైతికత కలిగి మనందరం కూడా బ్రతుకుదామండి. ఎప్పుడు చేస్తామో తెలియదు కదా. చచ్చిన తర్వాత బాధపడే కన్నా బ్రతికుండగానే మనందరం కూడా దేవుడి మాట ప్రకారం మన జీవితాలు చక్కగా ముందుకు తీసుకెళ్తామంటే వింటారా అండి? చెప్పండి, వింటారా? దిద్దుకుంటారా అండి? కష్టపడండి, సోమరిపోతులుగా ఉండొద్దు. కష్టపడండి. కష్టపడని చెప్తే కష్టపడే తత్వం ఎవరైనా ఉందా అండి? మరి ఏంటి మన బ్రతుకులో దిద్దుబాటు చెప్పండి? మనం చూసి సమాజం ఏమి నేర్చుకోవాలి? కనీసం మన కుటుంబం ఏమి నేర్చుకోవాలి? మన పిల్లలు మనం చూసి ఏమి నేర్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఇట్లాంటి సమాజాన్ని దేవుడు చూస్తే దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏం చేయాలి దేవుడు ఇప్పుడు ఈ సమాజాన్ని? మేలు చేయాలి, మనకి మనం సంతోషపెట్టాలా దేవుడు? మీరు చెప్పండి. ఇట్లాంటి దుస్థితిలో ఏమండి, భక్తిలో ఉన్న వాళ్ళ భ్రమలో బ్రతుకుతున్నారు కొంతమంది. అసలు దేవుడిని విడిచిపెట్టి వెచ్చలుడిగా బ్రతికేవాళ్ళు ఇంకొంతమంది. ఏం చేయాలి ఈ సమాజాన్ని? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూడండి ఏం చేశారట వీళ్ళు. నీవు దేవుడు అంటే నా మాటలు అంటే దేవుడి మాటలు ఏం చేశారట? ఏం చేశారట? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ముళ్ళు ఉన్నాయి. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ముళ్ళు తీస్తావా? రాళ్ళు ఉన్నాయి, తీసి పక్కనేస్తావా? అలాగట మనుషులు ఏం చేశారంటే, మంచి మాటలు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పాదాల దగ్గర పెడితే, వాళ్ళ పాదాలకు దీపంగా పెడితే ఆ మాటలు ఏం చేశారట? వెనక పెట్టే. అంటే మనిషి ఎట్లాంటి వాడు చెప్తాను చూడండి. మనిషి ఎట్లాంటి వాడు అంటే, వాడికి నచ్చిన మాట అయితే తీసుకుంటాడు. ఏంటది? వాడికి నచ్చిన మాట అయితే తీసుకుంటాడు. కానీ వాడికి నచ్చని మాట, వాడి మనసుకు నచ్చని మాట ఏమైనా వచ్చిందనుకోండి, అసలు దేవుడి మాట ఎందుకు చెప్పాడు, ఎందుకు చేయమన్నాడు అన్న కనీస జ్ఞానం ఉండదండి. తోసేయడమే పక్కకి, నాకు అవసరం లేదు ఇది. అంటే దేవుడి కంటే గొప్పడు నువ్వు? క్రీస్తు కంటే గొప్పడు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ధిక్కరిస్తావా నువ్వు? పిచ్చి కోపం వచ్చేస్తుంది దేవుడికి. ఏం చేయాలి చెప్పండి అప్పుడు? అందుకే అన్నాడు భక్తిహీనులతో దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏమని? అసలు నా కట్టడాలను వివరించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోటను ఎందుకు వచ్చిస్తున్నావు? నీకు దిద్దుబాటు అసహ్యం కదా, నువ్వు దిద్దుకోవు కదా. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం యథా విధిగా మారిపోయింది కదా. అసలు నువ్వు నా మాటలు వెనక్కి తోసేస్తున్నావు కదా. ఏది నీ బ్రతుకులో ఎదుగు బతుకు ఛీ అంటున్నాడు. ఒక మాటగా చెప్పాలంటే ఇప్పుడు ఎలా యేసు ప్రభు దగ్గరికి, ఇప్పుడు నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకని క్వశ్చన్ మార్క్ వేసి చూడండి. ఎందుకు? వై? ఆ తర్వాత నా యొద్దకు వచ్చి, ఇప్పుడు చెప్తున్నా చూడు, నా యొద్దకు ఒకవేళ నా దగ్గరకు వస్తున్నావు కదా, నా దగ్గరకు వచ్చి ఇప్పుడు చూడండి, నా మాటలు విని వాటి చొప్పున చేయు, బాగా వినండి ఇది, వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎలా ఉంటాడో తెలుసా మీకు? మీలాగైతే ఉండడం. అంతే కదా మరి.
ఇప్పుడు చెప్తున్నాడు, ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, వాటిని ఎవరైతే తీసుకుంటారో, ఎవరిని పోలుంటారో తెలుసా మీకు? ఎవరిని పోలుంటారో తెలుసా? చెబుతున్నాడు, ఎవరిని పోలుంటారట? మాటలు తీసుకునే వాటి కోసం బ్రతికితే అలా ఉన్నవాళ్ళది మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు వాడు ఒకడు ఇల్లు కట్టాలని, ఉదాహరణ ఎప్పుడు యేసుక్రీస్తు ఏది చెప్పినా ఉపమానం చెప్తాడు. ఒకడు ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఇక్కడ ఉన్న చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడట ఏం చేస్తారట? లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతికిన వాడు ఎలా ఉంటాడయ్యా అంటే, లోతుగా గొయ్యి తీసి పునాది వేసుకుని దాని మీద ఇల్లు కట్టుకుంటే ఎంత పటిష్టంగా ఉంటుంది ఆ ఇల్లు? ఎంత పటిష్టంగా ఉంటుందంటే, వరదొచ్చినా, వానొచ్చినా, ప్రవాహం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా దానికి ఏం కాదు. ఏ ఇల్లుకి? పునాది ఉన్న ఇల్లుకి. పునాది లేని ఇల్లు ఏమైపోద్ది? ఇప్పుడు లోకంలో కనబడుతున్న క్రైస్తవులందరికీ ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు? పునాది లేదు. అందుకే శ్రమ వచ్చినా తట్టుకోలేడు. క్రైస్తవుడే. మా కానిస్టేబుల్ ఉదయ్ కుమార్ అని కానిస్టేబుల్ ఉన్నాడు, క్రైస్తవుడే. బోల్డ్ మాటలు చెప్పేవాడు. రే, నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావురా, సత్యం ఇదిరా అని ఎన్నిసార్లు వాక్యం చెప్పి నేనేవాడు కాదు. చాలా మందికి వాక్యం చెప్పేవాడు. మంచి బిలీవర్. చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు ఏమీ లేవు వాడికి. కానీ పూర్తి సత్యంలో తను లేడు. కుటుంబం, తన భార్యతో చిన్న గొడవ అండి, చాలా చిన్న గొడవ. నిజంగా చెబుతున్నాడు, చాలా చిన్న గొడవ. ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇలా జరిగిందంటే, పునాది లేదు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని వాటి ప్రకారం కట్టుకున్నవాడితే బలమైన పునాది వస్తుంది. శ్రమ వస్తే ఎలా ఉంటాడు? శ్రమకు తలదించేవాడుగా ఉన్నాడు మనిషి. శ్రమే మన ముందు ఏం చేస్తుంది? ఇప్పుడు తలదించవలసిందే. కుటుంబంలో గొడవ వచ్చింది, దాన్ని ఎవడు పరిష్కరించుకోగలడు? ఇప్పుడు ఆయన మాట విని ఆ మాట ప్రకారం బ్రతికిన వాడు సమస్యను పరిష్కరించుకుంటాడు. రెండోవాడు వచ్చి మనకు చెప్పాల్సిన పనిలే. అర్థమైందండి? ఇప్పుడు ఎదుటివాడి మీద నీకు చంపేంత కోపం వచ్చేసింది. ఇప్పుడు చంపేవాడు ఎవడు, చంపనవాడు ఎవడంటే, చంపేసేవాడికి పునాది లేదు. వస్తున్నాడు దేవుడి దగ్గరికి వచ్చేవాడు హత్యలు చేస్తున్నారు, మానఛానం చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. దేవుడి మాట వినకుండా సహోదరులు ద్వేషించి హత్యలు చేస్తున్నారు. వ్యభిచారం చేస్తేనే పాపం కాదు. ఒక స్త్రీమూర్తిని ఎప్పుడైతే నువ్వు మనసులో కాంక్షించావో, తప్పుగా చూసావో, అప్పుడే నువ్వు వ్యభిచారం చేసినట్టే అన్నాడు. అంటే ఈ రకంగా అసలు ఎవడు పవిత్రుడు, ఎవడు శుద్ధుడు, ఎవరు దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నారు చెప్పండి? సహోదరుడు ద్రోహి అంటే నరహంతకుడు అన్నాడు. అంతేనా? క్షమించకపోతే, ప్రేమించకపోతే నీకంటే దౌర్భాగ్యుడు లేడన్నాడు. ఒక స్త్రీమూర్తిను తల్లిగా, చెల్లిగా చూడకపోతే నీ మనసులో కూడా ఎప్పుడైతే తప్పుడు ఆలోచన వచ్చిందో అప్పుడే నువ్వు వ్యభిచారం చేశావు, దేవుడి దృష్టిలో తప్పుడు వాడిగా కనబడుతున్నావు అన్నాడు. ఏమని పాటిస్తున్నావు మనం? ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవడు? ఒక స్త్రీ కనపడింది. ఒక స్త్రీ కనపడగానే వెంటనే ఇప్పుడు బైబిల్ పట్టుకున్నవాడికి ఏ ఆలోచన రావాలి? నా తల్లి, నా చెల్లి, నా అక్క. అంతేనా? ఇలా రాకుండా వేరే ఆలోచన నీకు వచ్చిందనుకో అర్థం ఏంటి? ఆయన దగ్గరకు వస్తున్నావు, యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావు, కానీ నీకు బలమైన పునాది లేదు. కాబట్టి శ్రమ రాగా నువ్వు ఏమైపోతున్నావు? ఇప్పుడు శ్రమ వచ్చిందంటే ఏ శ్రమ? ఇదే మోహపు చూపని శ్రమ నీ మీదకి వచ్చింది. లోకం నీ మీద అపవాదు ప్రయోగించింది. ఇప్పుడు నువ్వు దాన్ని అధిగమిస్తున్నావా లేదా అలా చూస్తున్నావా? అర్థమైందని చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయి మీకు? అలా గొడవ వచ్చింది, ఇద్దరికి సహోదరుల మధ్య గొడవ వచ్చింది. ఇప్పుడు దీన్ని పరిష్కరించుకోలేకపోతున్నావు, సమాధాన పడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? బలమైన పునాది లేదు కాబట్టి దూషించుకుంటున్నా. నువ్వు దూషించి ఏమైపోయావు? నువ్వు ఏమైపోయావు? నరహంతకుడు అయిపోయావు. ద్వేషించి నరహంతకుడు అయిపోయావు. క్షమించకుండా నువ్వు ఘోర పాపిగా మారిపోతున్నావు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమి లేదు? ఇప్పుడు బలమైన పునాది లేదు. కాబట్టి గొడవనే శ్రమ వచ్చింది, తిట్టేసుకున్నారు, కొట్టేసుకున్నారు, విడిపోయారు. అంతే కదండి? భార్యాభర్తలకి గొడవని శ్రమ వచ్చింది, కొట్టేసుకున్నారు, తిట్టేసుకున్నారు, విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అటు మొక్క ఇటు మొక్క పెట్టేసుకుంటున్నారు. ఈ సమాజానికి ఎంత మంచి కౌన్సిలింగ్ అండి ఇది! ఎంత మంచి కౌన్సిలింగ్! నేను చెబుతున్నాను ఈ మాటలు ఇంటర్నేషనల్ వేదికగా చెప్పవలసిన మాటలండి ఇవి. సమాజానికి వీటిలో తెలియదు, మీకు అంతకంటే తెలియదు. నిజం చెబుతున్నాను, ఎంత మంచి కౌన్సిలింగ్ ఇవన్నీ.
అది ఎవరికైనా కావచ్చండి, ఏ బంధానికైనా కావచ్చు. మన జీవితంలో ఏ రూపేణైనా మనకి శ్రమ రావచ్చు, అంతేనా? ఏ రూపేణ శ్రమ రావచ్చు. ఇప్పుడు ఈ శ్రమను, ఈ అడ్డంకులను అధిగమించి ఒక పటిష్టమైన పరిపూర్ణమైన మనిషిగా, అనగా యేసుక్రీస్తుల, మళ్ళా చెబుతున్నాను, ఒక పటిష్టమైన పరిపూర్ణమైన ఒక దైవత్వం కలిగిన మనిషిగా నువ్వు ఎప్పుడు బ్రతకగలవయ్యా అంటే, యేసుక్రీస్తులు ఎప్పుడు బ్రతకగలవంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించినప్పుడు, బ్రతికినప్పుడు కదా బలమైన పునాది కలుగుతుంది. అప్పుడు ఏ శ్రమ వస్తే నీకేంటి చెప్పు? ఏ శ్రమ వస్తే నీకేంటి? ఎవడు నిన్ను తిడితే ఏంటి? ఎవడు నిన్ను పొగిడితే ఏంటి? ఎవడు నిన్ను చంపడానికి వస్తే ఏంటి? ఎవడు నిన్ను ఏమంటే ఏంటి? ఎవడు నిన్ను మోసం చేస్తే ఏంటి? ఎవడు నీకు అన్యాయం చేస్తే ఏంటి? ఏమైపోతే ఏంటి? దేనికోసం చెల్లించాలి చెప్పండి? ఇది అర్థమైన వాడు నిజంగా వాడి జీవితాన్ని ఉన్నతంగా కట్టుకుంటాడు, దేన్ని పట్టించుకోడు. అప్పుడు చూడండి కుటుంబాలు, ఒకసారి ఇమాజిన్ చేయండి అలాంటి కుటుంబాలని ఇమాజిన్ చేయండి, అలాంటి బంధాలను ఇమాజిన్ చేయనట్టు ఊహించండి ఒకసారి. దాని దరిదాపులు కూడా వెళ్ళలేకపోయాం మనం. ఎందుకు? దిద్దుబాటు మనకు అసహ్యం కదా. భర్తకు లోబడి ఉండు, వాడు ఎట్లాంటి వాడు, తిరుగుపోతా తాగుపోతా, అది నెక్స్ట్ థింగ్, సెకండరీ, అది పక్కన పెట్టేసేయండి. నువ్వు లోబడి అని చెప్పాడు కదా దేవుడు. దేవుడు ఏమైనా తప్పు చెప్తాడా? ఏంటి దేవుడు ఏదో తప్పు చెప్పినట్టుగా ఆడు మంచుడైతే లోబడి ఉంటాం ఏంటి? పొళ్ళు రాలగొట్టొద్దండి. ఏం చేయాలి? లోబడి ఉండాలి. దేవుడు చెప్పాడు, ఉండాలి వద్దా? ఉండు. దేవుడు చెప్పాడు అంటే దానికి ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. భార్యను ప్రేమించు, ఎట్లాంటిదని నువ్వు భార్యను ప్రేమించు, వింటావా? నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించాడు, ఎట్లాంటి వాడైనా ప్రేమించు, వింటావా? అసలు ఏం మారిందండి? ఇదిగోండి బైబిల్లో నేను లాస్ట్ వీక్ ఇదే మాట చెప్పాను, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను. ఇన్ని మాటలు చదువుతున్నాం, వింటున్నాం, ఒక్క మాటకి మన బ్రతుకు సరిపోతుందా? ఒక్క మాటకి. మరి ఇంకెందుకండి భక్తి? అందుకే నీకు దిద్దుబాటు అసహ్యం కదా, నా మాటలు వెనక్కు తోసేస్తావు కదా, ఏదో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, ఆ మాత్రం దానికి ఎందుకయ్యా చెప్పు? ఈ నామకార్థ భక్తి, ఈ వేషధారణ ఎందుకు? మమ్మల్ని బాధ పెట్టాలి నీ మాటలు చెప్పటం లేదండి. ఒక సాటి మనిషిగా, దేవుని భావజాలం తెలిసిన వాడిగా నాకే ఇంత ఆవేదన. నా కళ్ళ ముందున్న మనుషులు సరిగ్గా బ్రతకపోతే, వాళ్ళు గొడవలు ఆడుకుంటుంటే, కొట్లాడుకుంటుంటే, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటే, అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తుంటే, ఏమండి సమాజం యొక్క పరిస్థితులు చూస్తుంటే నాకే ఎంత బాధ కలిగితే, ఏమండి అర్థం చేసుకోలేని తత్వంతో మనుషులందరూ వారి జీవితాలను చేజేతులారా పాడు చేసుకుంటుంటే, ఏమండి ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడికి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి మీరు? దీన్ని ఎవడో పట్టించుకునే నాదుడు లేడండి. ఇదండి భక్తి. ఇలా గనక సమాజం అంతా ఉంటే ఎంత బాగుంటుంది? చెప్పండి. లోబడేవాడు లేడండి. అందుకే ఆ దగ్గరకు వచ్చి ఆ మాటలు విని వాటి ప్రకారం చేయవాడు ఎవరిని పోలి ఉంటాడంటే, లోతుగా పునాది వేసి దాని మీద ఏమండి బిల్డింగ్ పెద్ద, ఏమన్నాడు, ఏం కట్టుకోవాలి, ఒక భవనాన్ని నిర్మించుకున్న వాడిని పోలి ఉంటుంది. ఏ శ్రమ వస్తే ఏంటి? అలాగే ఉంటాడు వాడు, అలాగే ఉంటాడు, కదలడు, చెక్కు చెదలడు, మొక్కవోని విశ్వాసం. యేసుక్రీస్తు అదే. చంపుతున్నా, పొడుస్తున్నా, ఉమ్మి వేతలు వేస్తున్నా, చెయ్యని తప్పుకి ఏమన్నా శిక్ష అనుభవిస్తున్నా, నానా మాటలు, నానా అవమానాలు మాట్లాడుతుంటే చెరగని చిరునవ్వండి, చావులోకి వెళ్ళిపోతూ కూడా ఆ మొక్కవోని విశ్వాసం ఏంటండి? అదండి యేసుప్రభు. సిలువలో వేలాడుతున్న యేసుప్రభు అది చిరునవ్వండి. అప్పుడు కూడా తండ్రి వీరిని క్షమించే నాయన, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి అర్థం కాలేదు నాయన, వారు బాగుండాలి తండ్రి అంటే. చంపేటప్పుడు కూడా ఏంటి, మనం చంపేటప్పుడు కూడా ఎదుటివాడిని చూసి వాడు బాగుండాలి అంటున్నాడంటే అసలు ఏంటండి ఆ బ్రతుకు? అలాంటి బ్రతుకు మన అందరికి వస్తేనండి నిజంగా చాలా బాగుంటామండి, చాలా బాగుంటాం. అందుకే ఏ శ్రమ వచ్చినా మనకేం కాదు అని చెప్పాడు. అలా బ్రతకటానికి ఇష్టపడండి. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 18వ వచనం చూడండి ఒకసారి. ఏం చెప్తున్నా చూడండి అక్కడ ఒకసారి. ఏమంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎదుట చూడండి, మన ఎదుట ప్రత్యక్షం కాబోవు మహిమ అంటే, ఒకానొక రోజున కనుక నువ్వు దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే, బాగా వినండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా, ఒకవేళ లోకం దృష్టిలో చిన్నవాడుగా కావచ్చు, తగ్గించుకుంటే,
నీ భార్యని ఎన్ని మాటలు నువ్వు గనక అలాగే నువ్వు తగ్గించుకుంటే నీ భార్య దృష్టిలో చులకనవాడిగా కావచ్చు. కానీ ఇవన్నీ పాటించుకుంటూ ముందుకు వెళితే దేవుడు చెప్పినట్టుగా వింటే మన ఎదుట ప్రత్యక్షం కాబడే ఒక మహాపరిస్థితి వస్తుందట. అది మన అసలు సిసలైన జీవితం. దానికోసం ఆలోచించడం వాళ్ళు వెళ్ళండి. ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇదిగో ఇప్పటి కాలపు ఈ శ్రమ. ఏమన్నాడు? ఇప్పటి కాలపు ఈ శ్రమ. కష్టాల, కన్నీళ్ళ, లేకపోతే జీవితం ఏదో లేదా, డబ్బు లేదా, ఆస్తి లేదా, పిల్లలు లేదా, ఇంకోటి లేదా, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు వచ్చే ఈ చులకని శ్రమ అప్పుడు వస్తున్న ఈ శ్రమలు ఎన్న తగినవి కావని నేను ఎంచుకొనుచున్నాను. హ్యాట్స్ ఆఫ్ అండి పౌలు గారికి. అందుకే రాళ్లతో కొట్టి ఊరి చివరికి ఈడ్చేస్తున్నా మళ్ళీ వాళ్ళని రక్షించాలనే తపన, వాళ్ళని ప్రేమించాలనే తపన, తండ్రి కోసం బ్రతకాలనే తపన, దేవుని ఆజ్ఞను ధిక్కరించని వైనం. ఇలా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి గనక దేవుని వలయంలో, ఆ దేవుని యొక్క కంచెలో, ఆ భద్రతలో మనందరం కూడా బ్రతుకుతూ దేవుడు చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించుకుంటూ ముందుకు వెళితే మన బ్రతుకులు బాగుంటాయి. ఇంకా ఇన్ని మాటలు చెప్పినప్పటికీ నీ మనసు అంగీకరించట్లేదా ఆ మాట ప్రకారం బ్రతకటానికి? నువ్వు దిద్దుకోవటానికి నువ్వు ఇష్టపడటం లేదా? లేకపోతే ఇంత చెప్పినప్పటికీ నీ జీవితంలో ఏమాత్రం మార్పు లేదా? ఇక నిర్ణయం మీరే ఆలోచించుకోండి. మీరే ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, మీకే అర్థమవుతుంది. కానీ మీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, యేసుక్రీస్తు వారి దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకండి. తప్పు, నేరము, పాపము, అన్యాయము, అక్రమము, అధర్మము, ఎదుటివాడిని బాధ పెట్టే తత్వం, మోసం చేసే తత్వం, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీవితంలోంచి పక్కకి వెళ్ళిపోవాలి. క్షమ, ప్రేమ, త్యాగము, మంచితనము. ఇందక్కడ బాబు పేరేంటి? సాత్విక్. చిన్నోడు 9 ఫలాలు చెప్పాడు. మామిడికే కాదు, సీతాఫలం కాదు, రామఫలం కాదు, అయితే మెక్కేసాం, తినేసాం. కానీ దేవుడు చెప్పాడు కొన్ని ఫలాలు. ఏంటవి? ఆత్మఫలాలు. ప్రేమ, చెప్పండి, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఉన్నాయా ఇవి? ఈ 9 తప్ప అన్నీ ఉన్నాయా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరమందు ఆశీల్లో ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పి ఆలోచింపచేసాం కన్న తండ్రి. విన్నవారు ధన్యులు. వాటి ప్రకారం బ్రతికితే కన్న తండ్రి నిజంగా మేమందరం కూడా బాగా లోతుగా తీసిన పునాది కలిగిన వ్యక్తులుగా, మేము కదలని వ్యక్తులుగా, స్థిరమైన వ్యక్తులుగా ఉంటాం తండ్రి. ఎప్పటికీ మీ నుంచి బయటకు వెళ్ళిపోకుండా తండ్రి, పటిష్టంగా మా బ్రతుకులు కట్టుకుంటూ తండ్రి, అనేక మందిని వెలిగించుకుంటూ మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.